స్టార్టింగ్ సాదా సీదాగా ఉంది, ఎండింగ్ మాత్రం అదుర్స్, అంతేనా? బ్రహ్మాండంగా ముగిస్తా ఉన్నారు ఈ క్యాంప్. మీరు 45 రోజులు శ్రద్ధగా చదువుకొని మాకు ఈ క్యాంపు వల్ల చాలా లాభం జరిగింది అని చెప్పి మీరు సంతోషంగా మాట్లాడుతున్నారు కాబట్టే ఈ క్యాంప్ చాలా అద్భుతంగా ముగిసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అలాగే మా పిల్లలు ఎట్లా చదువుతారో, ఏం ఫెసిలిటీస్ ఉంటాయో అని బెంగతోటి, బాధతోటి, దిగులతోటి వదిలేసిన మీ తల్లిదండ్రులు ఈరోజు కడుపు నిండా సంతోషంతో ఒక మంచి పని చేసినాం, మా పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకునే తృప్తితోటి ఇక్కడ కూర్చున్నారు. అందుకే ఈ క్యాంపు విజయవంతమైంది. మీ పిల్లలు సాధారణ పిల్లలు కాదు, మీరే కాదు, మహబూబ్ నగర్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ అసాధారణమైన వ్యక్తి, అసాధారణమైన పిల్లలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది తెలుసా మీకు? మన మహబూబ్ నగర్లోనే దొరికింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మన పాలమూరు గడ్డ మీదనే ఇప్పుడు మొక్కలు చేసిండ్రు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఒక సాధారణ రాయి, దాన్ని సానబట్టి కోహినూరు వజ్రంగా మనం తయారు చేస్తే అది పోయి విక్టోరియా మహారాణి ఇంగ్లాండ్, అప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత, వారి తల మీద కూర్చున్నది ఆ కోహినూరు వజ్రం. అటువంటి వజ్రాలు మీరు, కానీ మిమ్మల్ని సానబట్టలే. ఇన్ని సంవత్సరాలు మీ వజ్రాల గురించి మర్చిపోయినరు, మిమ్మల్ని లేబర్గా మాత్రమే గుర్తించిండ్రు. పాలమూరు అంటే వలస కూలీలు, పాలమూరు బిడ్డలంటే శ్రామికులు. దాన్ని మార్చాలని చెప్పి కంకణం కట్టుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. పాలమూరు అంటే లేబర్ అడ్డ కాదు, పాలమూరు అంటే కోహినూరు వజ్రాల ధని అని చెప్పి ఈరోజు మేమందరం కంకణం కట్టుకున్నాం. తెలంగాణ ఉద్యమమే పాలమూరుకు జరిగిన అన్యాయం, దగా, మోసం గురించి చెప్తూనే తెలంగాణను మనం తీసుకొచ్చినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు న్యాయం జరిగిందా అంటే అంతంత మాత్రమే జరిగింది. అందుకే కొత్త చరిత్ర రాయాలి. మీరు కొత్త చరిత్ర రాయాలి అన్న కసి మీలో ఉండాలి. మేము తెలంగాణ తలరాతను మారుస్తాం, మా పాలమూరు తలరాత కాదు. తెలంగాణ భవిష్యత్తును నిర్ధారణ చేసే శక్తి మాలో ఉంది, శ్రమిస్తాం మేము, మాకు అనువైన వసతులు కల్పించండి అని చెప్పి ఇప్పుడు ఈ బిడ్డలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కల్పిస్తాం. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అది మీకు ఇస్తాం. మీరు ఎంత పైకి ఎగరాలనుకుంటారో దానికి అవకాశం కల్పిస్తాం. దానికి ఏం కావాలన్నా చేస్తాం. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞంలో భాగం అయ్యిండ్రు కాబట్టే ఇప్పుడు ఇంత గొప్ప కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మనకు తరతరాలుగా భగవంతుడు అన్యాయం చేసిండు, సంపదను ఇయ్యలే, మనకు గనులు ఇయ్యలే, ఖనిజ సంపదలు లేవు, గనులు లేవు, ప్రకృతి వైపరీత్యాలు, కరువు, కాటకాలు, ఇవన్నీ కూడా మనం మన తాతలు ముత్తాతలు ఎన్నో ఏళ్లుగా గోసపడుతూ బాధపడుతూ కాలం వెలదీసి ఈ గడ్డలోనే కలిసిపోయారు. కానీ ఒక్కటి మాత్రం మిగిలింది, తరతరాలుగా మన డిఎన్ఏలో ఒకటి మిగిలింది. ఏందది? మేధస్సు, తెలివి, కష్టపడే మనస్తత్వం, ప్రేమతో పలకరించే ఆప్యాయత, ఇవన్నిటినీ మిగిల్చిపోయింది మన పెద్దలు. అదే ఇప్పుడు మనకు ఆయుధాలుగా మారుతా ఉన్నాయి. ఆ కష్టపడే మనస్తత్వమే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేంతగా మనకు సాధక ఇంధనంగా మారుతా ఉంది. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ను మీరు అర్థం చేసుకోండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మనకు IIIT రూపంలో మనకు వచ్చింది. ఈ IIIT ఒక కాలేజ్ కాదు, IIITలో సీటు ఒక బర్త్ కాదు, అది కొన్ని లక్షల మంది పిల్లలకు కలలు అనే ఒక సౌధం. దాంట్లో పోతారా, దాంట్లో వెళ్తారా, సీటు వస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఆ సీటు సంపాదించడానికి మీరు పడ్డ కష్టం మిగతా ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. మనం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినాం. ముందు నాగలి కరెక్ట్గా పోతే వెనక 100 నాగళ్ళు కట్టినా అదే సాల్ మీద పోతా ఉంటుంది. ముందు నాగలే తప్పుదారి పడితే వెనకొచ్చినవి కూడా అడ్డదిట్టంగా పోతుంది. కాబట్టే ఈ 2025 ఈ నాగళ్ళు దున్నుతున్న వాళ్ళు కరెక్ట్గా పోవాలి. లైన్ మీద పోతే వెనకొచ్చే వాళ్ళందరూ కూడా అదే లైన్ మీద వస్తారు. కాబట్టి పిల్లల మీద బాధ్యత ఉంది, ఉపాధ్యాయుల మీద బాధ్యత ఉంది, ఆ పిల్లల కన్నా తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా మనకు సక్సెస్ రావాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. ఈ సక్సెసే రాబోయే మరింత మార్పుకు శ్రీకారం అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎన్ని కాలేజీలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జూనియర్ కాలేజీలను బాగు చేయడానికి నిధులు ఇస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలో మేమందరం కూడా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాం. ఇంతకంటే స్వర్ణయుగం ఎడ్యుకేషన్కు మహబూబ్ నగర్ జిల్లాకు రాదు. మేము అప్పుడు మాట ఇచ్చినాం, ఎలక్షన్లో మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా చేసి తీరుతామని చెప్పినాం.
చేసినామా లేదా? భవిష్యత్తులో పాలమూరు అంటే లేబర్ జిల్లా కాదు, పాలమూరు అంటే సరస్వతి పుత్రుల అడ్డాగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ